హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ నుంచి చూసాం కదా. సో ఈరోజు మనం కీ స్టేట్మెంట్ గురించి ఓకే. సో నాకు తెలిసి సీక్వెల్ సర్వర్ ఎవరికైతే ఐడియా ఉందో సో ప్రతి ఒక్కరికి ఈ కీ స్టేట్మెంట్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది సో అందరికీ తెలిసిందే. సో ఇది చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ పెద్ద కాంప్లెక్సిటీ ఉండదు. సో బేస్డ్ ఆన్ ది కండిషన్ అంటే ఏదైతే మనం కేస్ స్టేట్మెంట్ ఉందో అది ఎప్పుడైతే ఆ పర్టికులర్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, ఆన్ ద ఫ్లై అని చెప్పాలి. ఆ కాలం అనేది డేటాబేస్ లో ఎక్కడ ఉండదు, ఆన్ ద ఫ్లై ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్ అలానే కొంత డేటా స్ట్రీమ్ అవుతుంది, ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను సో బేస్డ్ ఆన్ ది డిపార్ట్మెంట్ కాలం క్రియేట్ చేసుకొని నేను ఎడిషనల్ గా ఒక కాలం అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, మీరు ఎడిషనల్ గా కాలం క్రియేట్ చేయొచ్చు, లేకపోతే సో రీప్లేస్మెంట్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ పేస్ ఉంటే అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే డిసైడ్ అవ్వాల్సింది. నేను ఇక్కడ సెలెక్ట్ ఫంక్షన్. ఓకే, సో మనందరికీ తెలిసిన సెలెక్ట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే ఇట్స్ లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ సీక్వెల్ సర్వర్ అనమాట. మీరు ఏదైతే కాలమ్స్ మీరు రిట్రీవ్ చేయాలనుకున్నారో ఆ కాలమ్స్ అనేది స్పెసిఫై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, దాని తర్వాత ఓకే. సో వెన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అయితే ఏదైతే మనకు డిపార్ట్మెంట్ కాలము ఐటీ వాల్యూ ఉందో అప్పుడు ఇన్ఫర్మేషన్ టైప్ అని. వెన్ సో డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ సేల్స్ అయితే సేల్స్ డిపార్ట్మెంట్ అనేది అదర్వైజ్ అంటే ఎక్సెప్ట్ ఐటీ కాకుండా సేల్స్ కాకుండా ఏదన్నా సరే మనకి అదర్ డిపార్ట్మెంట్ వస్తుంది. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ యొక్క అలియాస్ అనేది డిపార్ట్మెంట్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ మీరు కంపేర్ చేసుకుంటే కేస్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం, లైక్ కేస్ వెన్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది అయితే అది రావాలి, దెన్ అలా సేమ్. ఇట్స్ లైక్ కథ రాసే విధానం ఒకటి డిఫరెంట్, ఆ కాన్సెప్ట్ అనేది సేమ్ అనమాట. మీరు చూడొచ్చు. ఐటీ అయితే ఇన్ఫర్మేషన్ టైప్, సేల్స్ అయితే సేల్స్ డిపార్ట్మెంట్. ఇన్ కేస్ ఈ రెండు కాకుండా ఏదన్నా సరే ఏం రావాలన్నా అదర్స్ డిపార్ట్మెంట్, సేమ్ అదే కదా. ఓకే, ఇలా మనం అయితే సో డిఫైన్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలానే ఇక్కడ నేను మూడు డేటా ఫ్రేమ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఎక్కువ వాల్యూస్ ఉంది బట్టి సో ప్రీవియస్ దాంట్లో కొంచెం తక్కువనే. సో లైక్ సేమ్ కాలమ్స్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ అదనమాట. ఓకే, ఇక్కడ మనకి సేల్స్, ఐటీ, హెచ్ఆర్ ఇలా మనకు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో సేమ్ థింగ్ లైక్ మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏం రాసాము, సెలెక్ట్ స్టేట్మెంట్ రాసాము. బట్ మనం విత్ కాలం. ఓకే, మీరు విత్ కాలం ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎగ్జిస్టింగ్ కాలం మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా కాలం అయినా డిఫైన్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఎగ్జిస్టింగ్ కాలం రీప్లేస్ కావాలంటే సేమ్ నేమ్ అనేది డిఫైన్ చేయాలి. ఆ ఒక్క పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ డిస్క్రిప్షన్ వెన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇప్పుడు హెచ్ఆర్ అయితే హ్యూమన్ రిసోర్స్, డిపార్ట్మెంట్ సేల్స్ అయితే ఇలా సేమ్ ప్రీవియస్ ఎలా అయితే రాసాము సేమ్ అదే అన్నమాట. స్టార్ట్ చూడండి. సో సేల్స్ కి సేల్స్ డిపార్ట్మెంట్, ఐటీకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ కి హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, ఇలా మనం రకరకాలుగా రాయొచ్చు. సో దీన్నే సో సెలెక్ట్ ఫంక్షన్ స్టార్ అంటే ఇందాకంటే మనం అన్ని కాలమ్స్ స్పెసిఫై చేస్తాం 1 2 3 4 అంటే అలా కాలమ్స్. బట్ అలా కాకుండా అన్ని కాలమ్స్ కాకుండా మీరు స్టార్ అంటే నథింగ్ బట్ ఆ డేటా ఫ్రేమ్ ఏదైతే కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ వచ్చేటట్టు. బట్ రియాలిటీలో ఎవరు కూడా స్టార్ స్పెసిఫై చేయరు, అండ్ ఇట్స్ నాట్ ఏ రికమెండెడ్ వే టు డూ దట్. ఓకే, సో ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అండ్ సో ఇలా కాకుండా సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. సో దీని ద్వారా కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి డేటా ఫ్రేమ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఏ సీక్వెల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం సేమ్ అనమాట. చూడొచ్చు ఇక్కడ స్టార్ కేస్ వెన్ ఈఎంపీ డిపార్ట్మెంట్ కూడా హెచ్ఆర్ అయితే దాని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెన్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ మల్టిపుల్ వేస్ సెల్ఫ్ స్టేట్మెంట్ లో రాస్తున్నాం, విత్ కాలం ఫంక్షన్ లో రాస్తున్నాం, సెలెక్ట్ ఎక్స్ప్రెషన్, దాని తర్వాత ఎక్స్ప్రెషన్,
there are different ways to achieve the same kind of requirement in multiple ways. Okay, సేమ్ అవుట్పుట్స్ ఇక్కడ రాసే విధానం అనేది డిఫరెంట్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ ఫంక్షన్. అవుట్పుట్ సేమ్, ఇక్కడ అదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది అన్నమాట. సో ఇలా సో రకరకాలుగా రాయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. ఓకే, ఈ ఫంక్షన్ ఎందుకు. ఇంకోటి కూడా ఇక్కడ మెయిన్ హైలైట్ చేయాల్సింది ఏంటంటే మనకి రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి. సో అయితే ఒక 40 దాకా 50 దాకా ఉంటాయి. ఆ వరకు నేర్చుకుంటే మోస్ట్లీ మనం కవర్ చేయవచ్చు. ఆ, అది ఏం తీసుకుంటుంది, యాజ్ ఇన్పుట్ గా ఏం యాక్సెప్ట్ చేస్తుంది, అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది, ఈ కొంచెం ఐడియా అనేది 1-2 సార్లు నేర్చుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోసారి ఎర్రర్స్ వస్తుంటే జనరల్ గా వచ్చిన సరే వాటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ ఫర్దర్ గా మూవ్ ఆన్ అవ్వాల్సింది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్.